కనుక మరి ఈ సంవత్సరంలో చివరి ఆదివారం అండి. దేవుని వర్తమానం విన్నాం, ఆరాధన, తర్వాత బల్ల వర్తమానం కూడా విని మరి యోగ్యమైన రీతిగా ప్రభువులో పాలు పొందినట్లు, పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడినట్లు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. దయచేసి రోమిలు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. రోమన్స్ చాప్టర్ 14 verse 17 we shall read all together. రోమిలు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. మహిమగల మా తండ్రి, నమ్మకమైన మా దేవ, కృపల తండ్రి, మధ్యాహ్నకాల సమయంలో మా తండ్రి, మా ప్రభువా, మీ బలలో పాలు పొందుటకై దైవతనే మీరు ఏర్పాటు చేసిన పరలోక ఏర్పాటును బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. యోగ్యమైన రీతిగా దేవాన్ని బలలో పాలు పొందుటకు గాను దయగల తండ్రి, మా ప్రభువా, మీరు మాకు దయచేసిన వాక్య లేఖన భాగం బట్టి వందనాలు. ఈ వాక్యం ఆధారం చేసుకొని ఇతర తండ్రి, మా ప్రభువా, కొన్ని దయగల తండ్రి వాక్య భాగముల ద్వారా మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. జీవం గల తండ్రి, ఆ యొక్క దాసుని మీ కృపలో జ్ఞాపకం చేసుకొనండి. మీ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచం. దేవా తండ్రి, నీ వాక్యం లేఖన భాగాలను వివరించట్లో దేవా తండ్రి, మా ప్రభువా, మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయం దయచేయం. దేవా, మీపై ఆధారపడి ఉంటుండగా దేవా నీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. దేవల తండ్రి, నా యొక్క ప్రతి బలహీనతలను దేవా తండ్రితో తీసివేయం. దేవా, నా బుద్ధిహీనతలన్నీ క్షమించు. నీ రక్తంతో కడిగి పవిత్రపరచం. దేవల తండ్రి, మా ప్రభువా, వ్యర్థమైన మాటలు రాకుండా దేవల తండ్రి ఎవరిని మెప్పించి దేవా తండ్రి విమర్శకు గురి కాకుండా సహాయపడు. దేవల తండ్రి, మా ప్రభువా, మీ వాక్కుల ద్వారా మాతో మాట్లాడు. మేమందరం కూడా దేవా తండ్రి మీ బలలో పాలు పొంది మీ పరలోక ఆశీర్వాదాలు పొందుటకు సహాయం చేయమని మా ప్రభును, మా రక్షకునైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. కనుక మనకు చాలా పరిచయమైనటువంటి వాక్య భాగాన్ని చదువుకున్నాం. కనుక ఈ వాక్య భాగంలో మనం చూడగలిగితే దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. కనుక మరి పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో మరి యొక్క వచనాన్ని వ్రాసించారు. ఈ దినాన మన ధ్యానం కొరకై దేవుడు అనుగ్రహించారు. కనుక ఇక్కడ మనం చూసినట్టయితే మరి యొక్క చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం 5 భాగాలుగా విభజించవచ్చు. 5 భాగాలుగా. ఒకటేంటంటే, ఒకటి దేవుని రాజ్యం, రెండోది భోజనము పానము, మూడోది నీతి, నాలుగోది సమాధానం, ఐదవది పరిశుద్ధాత్మ యందలి ఆనందం. కనుక ఈ 5 భాగాలు మరి దేవుడు నడిపించిన కొలది ధ్యానం చేసుకుంటాం. కనుక మరి ఆ రీతిగా మనం మరి కొంత సమయాన్ని మరి దేవుని వాక్యం వింటాం. ఇక్కడ చూసినట్టయితే మొట్టమొదటిదేమో దేవుని రాజ్యం, తర్వాత రెండవది చూడగలిగితే భోజనం పానం. ఈ యొక్క 2 నుంచి 5 వరకు మనం
రెండు భాగాలుగా కూడా విడదీసుకోవచ్చు. ఒకటేమో భోజనం, పానం. ఇది ఏది సూచిస్తూ ఉందంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటిని సూచిస్తూ ఉంది. తర్వాత 3, 4, 5 పరసంబంధమైనటువంటి వాటిని సూచిస్తూ ఉంది కదండి. దేవుని రాజ్యం అనేది ఇట్ ఈస్ ఎ సపరేట్ వన్. మిగతా 4 మనంలో డివైడ్ చేసుకుంటే రెండోదేమో భోజనం, పానము. ఇది దేని సంబంధమైనదండి? భూ సంబంధమైనటువంటిది, లోక సంబంధమైనటువంటిది. రెండోదిగా మరి నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము పరసంబంధమైనటువంటిది. కనుక వీటిని గురించి క్లుప్తంగా ధ్యానం చేసుకుంటాం. మొట్టమొదటిగా చూసినట్టయితే దేవుని రాజ్యాన్ని గురించి చూస్తాం. దేవుని రాజ్యం అంటే ఏంటి, ఎట్లా ఉంటుందో చూస్తాం. కనుక దేవుని రాజ్యము, ఇంకా దీనిని మనం చెప్పుకోవాలంటే పరలోక రాజ్యం అని కూడా చెప్పుకోవచ్చు. దేవుని రాజ్యం అంటే పరలోక రాజ్యం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇట్లా కూడా చదువుకోవచ్చు. దేవుని పరలోక రాజ్యము భోజనమును, పానమును కాదు కానీ నీతియు, సమాధానమును, పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. కనుక ఈ 5 భాగాల్లో మనం చూడగలిగితే మొట్టమొదటిగా దేవుని రాజ్యం. కనుక దేవుని యొక్క రాజ్యము లేక పరలోక రాజ్యం గురించి మనం కొన్ని నిమిషాలు చూసుకుంటాం. కనుక అయితే ఈ యొక్క దేవుని రాజ్యం అంటే, మరి పరలోక రాజ్యం అంటే ఎవరుంటారు అక్కడ? పరలోక రాజ్యంలో ఎవరుంటారండి? చెప్పలేరా? దేవుడు ఉంటాడు. మనం ఉండలేం కదా. మనం కూడా ఉంటాం, ఒకప్పుడు ఉంటాం, కానీ ఇప్పుడు కాదు. భూలోకంలో ఉన్నంతకాలం ఉండలేము. కనుక దేవుని యొక్క రాజ్యంలో దేవుడు ఉంటాడు. రెండవదిగా దేవుని యొక్క సింహాసనం ఉంటుంది. దేవుడు ఉంటాడు, దేవుని యొక్క సింహాసనం ఉంటుంది. మూడవదిగా చూసినట్టయితే అక్కడ 24 పెద్దలు ఉంటారు. కనుక దేవుని యొక్క సింహాసనము పరలోకంలో ఉంటుంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే కనబడుద్ది, తీయాల్సిన పని లేదు. తర్వాత మూడవదిగా చూసినట్టయితే 24 పెద్దలు ఉంటారు. ప్రకటన 4:10 చూస్తే మనకు కనబడుతూ ఉంది. నాలుగవదిగా చూస్తే 4 జీవులు ఉంటారు. 4వ అధ్యాయము 6వ వచనంలో మనకు కనబడుతూ ఉంది. ఐదవదిగా చూసినట్టయితే మరి కోట్ల కొలది దూతలు ఉంటారు. ప్రకటన 5:11 వచనం. తర్వాత 6వదిగా చూసినట్టయితే పరలోక సైన్య సమూహం ఉంటారు. కనుక లూకా సువార్త 2వ అధ్యాయం 13వ వచనంలో కనబడుద్ది మనకి. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలో జన్మించారో పరలోకం నుండి ఎవరు దిగి వచ్చారండి? పరలోక సైన్య సమూహము వచ్చారని రికార్డ్ చేసింది బైబిల్లో కదా. కనుక అందుకొరకే మనం కూడా ఇంకా చూడగలిగితే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్టయితే దేవునికి ఒక పేరుంది, సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు. కనుక ఈ దేవుని రాజ్యం, పరలోక రాజ్యంలో ఈ యొక్క 6 రకమైనటువంటి ప్రజలు మరి విధాలుగా ఉండేటటువంటి వారుగా ఉంటారు. అంతేకాకుండా క్రొత్త నిబంధనలు కూడా మనం చూడగలిగితే ఈ దేవుని రాజ్యాన్ని గురించి, పరలోక రాజ్యాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్పారు. పరలోక మనం కొత్త నిబంధనలో చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్టయితే ప్రభు ఒక మాట చెప్పారు, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. ఇది మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నోట నుండి పలికిన మాట. మత్తయి సువార్త 4వ అధ్యాయం. ఎప్పుడైతే ఆయన బాప్తిసం తీసుకొని తర్వాత సాతాను చేత శోధింపబడి
మరి జయశీలుడిగా తను మరి ఆ సువార్త ప్రకటించడానికి ఆరంభించారో మొట్టమొదటి మాట చెప్పారు. దేని గురించి జ్ఞాపకం చేశారు? కాలం సమీపించినది, అంతే కదండి. కాలం సమీపమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారుమనసు పొందిరని చెప్పారు. దేవుని రాజ్యాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువారే మొట్టమొదటి తన నోట కూడా చెప్పారు. ఇంకా కొండ మీద ప్రసంగంలో కూడా 2 పర్యాయాలు చెప్పారు దేవుని రాజ్యాన్ని గురించి. 5వ అధ్యాయం 3వ వచనంలో ఏం చెప్పారండి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే మత్తయి సువార్త నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని ప్రభు చెప్పారు. కనుక ఈ పరలోక రాజ్యాన్ని గురించినటువంటి విషయాలు పాత నిబంధనలు కూడా మనం చూసాం కదా. యెషయా 6వ అధ్యాయం 1వ వచనంలో ఆయన మరి సింహాసనం మీద ఉన్నట్టు మనం చూసాం. సరే, కనుక ఇక్కడ చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ యొక్క పరలోక రాజ్యాన్ని గురించి ఆయన చెబుతూ వచ్చారు. కనుక ఇంకా మనం చూడగలిగితే పరలోక రాజ్యంలో ఏముంటుందంటే పరలోక పట్టణం ఉంటుంది. పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో మరి ఏముందండి? ఒక పట్టణం ఉన్నట్టు మనకు బైబిల్ గ్రంథంలో మరి నమోదు చేయబడి ఉంటా ఉన్నది. అదేంటంటే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో మనం చూడగలిగితే 11 నుంచి 21 వరకు చూస్తే, ప్రకటన గ్రంథము 21, 11 నుంచి 21 వచనాలు చూసినట్లయితే ఆ యొక్క పరలోక రాజ్యము, ఆ యొక్క పట్టణం యొక్క ఎట్లా ఉంటుందో కూడా వ్రాయబడి ఉంటా ఉంది. ఆ పట్టణం ఎట్లా ఉంటుందంట? 12 పునాదులు ఉంటాయి దానికి, తర్వాత 12 గుమ్మాలు ఉంటాయి, తర్వాత ఆ పట్టణానికి ప్రాకారం ఉంటుంది, తర్వాత ఆ యొక్క వీధులు కూడా ఉంటాయి. కనుక మరి ఆ రీతిగా మరి వర్ణించబడి ఉంటా ఉంది. ఆ యొక్క పునాదులు మనకు సమయం లేదు. మరి ఆ యొక్క పునాదులు ఎట్లా ఉంటాయో 11 నుంచి 21 వస్తే ఈ చదువుకున్నటువంటి 12 పునాదులు, గుమ్మాలు, ప్రాకారం, మరి ఆ యొక్క వీధులు ఇవన్నీ కూడా దేనితో తయారు చేయబడినా కూడా వ్రాయబడి ఉంది కదండి. వీధులేమో మేలిమి బంగారంతో, తర్వాత ఆ యొక్క 12 గుమ్మాలు కూడా మరి ఇంకా చూడగలిగితే ముత్యాలు, రత్నాలు మనం చదువుకోలేము కానీ సమయం లేదు, చక్కగా వర్ణించబడి ఉంటా ఉంది. ఇది దేవుని రాజ్యం గురించినటువంటి నమూనా కదండి. మనం ఇక్కడ ఏం చూసామండి? దేవుని రాజ్యము భోజనము పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మందలి ఆనందమునైనదని మనం చదువుకున్నాము. మొట్టమొదటి భాగంగా దేవుని రాజ్యం అంటే ఏంటో మనము చూసాము. కనుక మరి కొంత ఐడియా వచ్చింది మనకి దేవుని రాజ్యం అంటే అది ఉన్నదా లేదా అనేదానికి కూడా ప్రూఫ్ చూసాం. అన్ని రెఫరెన్స్లో చూసాం. ఉందా లేదా పరలోక రాజ్యం? పరలోపట్నం ఉందా? చూసారు ఎవరన్నా? చూడలే, నేను కూడా చూడలే, కానీ నేను నమ్మాను. మనం కూడా నమ్మాలి. దేన్ని నమ్మాలి? దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను నమ్మాలి. నా మాటలు నమ్మితే మీకు కొంత ఇబ్బంది కలగవచ్చు. ఇంక వేరే వాళ్ళ మాటలు వింటే అవి మనకు క్షేమం కొన్నిసార్లు కాకపోవచ్చేమో. అది దేవుని మాటలు నమ్మితే దేవుడు ఏం చెప్పాడో అది తప్పకుండా జరుగుతూ ఉంది. కనుక ఇలాంటి దేవుని రాజ్యం, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే అంత సులువేం కాదు. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 27 వచనం ఎవరైనా చదివి సహాయం చేయండి.
అది పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఎక్కడ నమోదై ఉండాలి? గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేరు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్య చేసేటప్పుడు కొంత కాలమైన తర్వాత శిష్యులను ఇద్దరిద్దరినిగా పంపిస్తారు. వాళ్ళు సువార్త చేసి ఎంతో సంతోషంతో దయ్యాలను వెళ్ళగొడతారు, ఇంకే అద్భుత కార్యాలు చేస్తారు. ఆ పవర్ ఇచ్చాడు దేవుడు, చేసేస్తారు. వచ్చి రిపోర్ట్ చేస్తారు, అయ్యా మేము ఇది చేసాం అది చేసాం అని చెప్తే ప్రభు ఏమన్నాడు? ఇది కాదు మీరు సంతోషించాల్సింది, మీ పేరులో పరలోకమందున్నవని సంతోషించమన్నాడు. లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనంలో రాయబడి ఉంది. కనుక ఎవరైతే పరలోక రాజ్యంలో ప్రవేశించాలని, పరలోక పట్టణంలో ఉండాలని ఆశిస్తుంటున్నారో కనుక కొన్ని ఈ నియమాలు కూడా ఉన్నాయి. ఆ నియమాలు చూద్దాం తర్వాత. ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు ఏం చూసామండి? 5లో ఒకటి చూసాం. కనుక రెండోది ఏంటండి? భోజనము, పానము. ఇవి ఎవరి సంబంధమైనవి చూసాం? భూలోక సంబంధమైనటువంటి, లోక సంబంధమైనటువంటివి ఈ భోజనము, పానం అనేవి. కనుక మనుషులు ఈ లోకంలో జీవించాలంటే ఏమవసరం? ప్రాముఖ్యమైన ఏంటి? ఎవరు నిద్రపోకండి దయచేసి, చివరి ఆదివారం. కనుక భోజనం అవసరం. భోజనం తర్వాత పానం, నీరు కూడా అవసరమే కదండి. జీవించాలంటే ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కనుక మరి రెండవదిగా మనం చూడగలిగితే ఇంకేం అవసరం అంటే భోజనం అవసరము, రెండోది నీళ్ళు, పానం అవసరము, మూడోదిగా చూసినట్టయితే వస్త్రాలు అవసరం. భోజనము, నీరు అవసరం. మనిషి బ్రతకాలంటే ఈ లోకంలో ప్రాముఖ్యమైనటువంటి ఎన్నో ఉండొచ్చు మిగతాయి. అయితే ఏం కావాలా? భోజనం కావాలా, పానీయం కావాలా, మూడోది వస్త్రాలు కావాలా, నాలుగోది ఏం కావాలా? ఏదైనా ఒక షెల్టర్, నివసించేందుకు ఒక నీడ అవసరం. అది చెట్టు కిందే కావచ్చు, గుడిసే కావచ్చు, రేకులిల్లే కావచ్చు, తర్వాత పెంకటిల్లే కావచ్చు, లేకుంటే ఆర్సీసీ స్లాబే కావచ్చు. ఏదో ఒకటి కంపల్సరిగా ఉండాల్సిందే కదండి. ఇవేంటి? భోజనము, తర్వాత పానము, వస్త్రాలు, తర్వాత ఈ యొక్క ఏదో ఒక షెల్టర్ అన్నమాట. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. కనుక మరి ఇవన్నీ కూడా భూలోక సంబంధమైనటువంటి. అందుకనే వీటిని సంపాదించుకోవటానికి మనుషులు ఏం చేస్తున్నారు? ఎంతో ప్రయాసపడుతున్నారు. మామూలు ప్రయాస కాదు. లేబర్ అయితే, చదువు రాని వాళ్ళైతే ఉదయం వెళ్తారు, సాయంత్రం దాకా కూలి పనో ఏ పనో చేసుకుంటారు, సాయంత్రానికి డబ్బులు తెచ్చుకొని వంట చేసుకొని భోంచేస్తారు కదా. అది చదువుకున్న వాళ్ళు వాళ్ళ చదువును బట్టి ఆ రీతిగా వాళ్ళ చదువు యొక్క ఎడ్యుకేషన్ బట్టి మరి మంచి మంచి శాలరీస్ కూడా పొందేటటువంటి వారు కూడా ఉంటారు. కనుక ఈ 4 సంపాదించుకునేందుకు ఏంటవి? భోజనము, పానము, వస్త్రాలు, ధరించిన వస్త్రాల తర్వాత ఏదైనా ఒక నివసించే యోగ్యమైనటువంటి షెల్టర్ అన్నమాట. దాన్ని ఏమంటారు మరి? తెలుగు పదం కరెక్ట్ ఎవరైనా చెప్తే బాగు. నివాసం కదండి. అది ఏమైనా కావచ్చు, టెంటే కావచ్చు, మామూలుగా ఎనీథింగ్. మానవుడు బ్రతకాలంటే ఇవి 4 చాలా ప్రాముఖ్యమైనటువంటి. కనుక వీటిని సంపాదించేందుకు మనుషులు చాలా ప్రయాసపడుతూ ఉంటున్నారు. కనుక అందుకొరకై ఇక్కడ చూడగలిగితే ప్రభు వీటి గురించి చెప్పాడు. మరి దేవుని బిడ్డల విషయంలో మనం కూడా ప్రయాసపడాల్సిందే. కానీ దేవుని బిడ్డలాంటి వారి విషయంలో చూస్తే ఇవి దేవుడు ఇస్తాడంట,
తన బిడ్డలకు. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం దయచేసి చదవండి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. మాథ్యూ గాస్పుల్ చాప్టర్ 6 వర్స్ 25. చాలు. కనుక దేవుని బిడ్డల విషయంలో మనం ఈ వాక్యం అంతా కూడా మన కొరకే. ఇప్పుడు చెప్పుకున్నవి చెప్పుకోబోయేవి కూడా. కనుక దేవుడు తన బిడ్డలకు ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడంట. 31వ వచనం. ముప్పై రెండు 31. దేవుని చాలు సర్లేండి, అది అవసరం లేదు. కనుక దేవుని బిడ్డలు ఏంటండి, మనకు దేవుడు ఇవన్నీ కూడా ఇస్తాడంట. కనుక 4 విషయాలు చూసాం ప్రాముఖ్యమైనవి. కనుక అందుకనే ఇవన్నీ కూడా దేవుడు తన బిడ్డలకు ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడు. 100% షూరే కదా. లేకుంటే మనం ఇట్లా ఎందుకుంటాం? ఏమున్నాం, ఉదయం టిఫిన్ చేసి వచ్చారా? చేసి వచ్చాం. మంచిలు తాగారా? తాగాం. బాటిల్లో తెచ్చుకున్నారంటే తెచ్చుకున్నాం కొంతమంది కదండి. వస్త్రాలు ధరించుకున్నారంటే ధరించుకున్నాం దేవుడిచ్చినాయి. మనకి ఇండ్లు ఉన్నాయంటే ఉన్నాయి. అందరికి కిరాయి ఇల్లు అయినా పర్లేదు, రెంటెడ్ హౌస్, ఏదో ఒక షెల్టరు అందరికి ఉన్నాయా లేవా? ఎవరుంటే చెప్పండి, చూస్తాను నేను, దొరుకుతాయేమో. దేవుడిచ్చాడు కదండి. కనుక తన బిడ్డల విషయంలో ఆయన ఏది కూడా తక్కువ చేయడు. సరే, ఇక్కడ చూడగలిగితే ఇంకొక వచనం కూడా చూడగలిగితే 1 పేతురు 6వ అధ్యాయము 8వ వచనం. 1 పేతురు 6వ అధ్యాయం, 1 Peter chapter 6 verse 8. తీయలేదా ఎవరన్నా? నాకు నువ్వన్నా సాయం చేయలేదు. లేదమ్మా, 1 పేతురు అసలు వచనమే లేదా? 6వ అధ్యాయము 8. అట్లాగమ్మా. 2 Peter చూడండి. సరే, పొరపాటేం, ఇది నేను నాకు రావట్లేదు. సరే, ఇంతవరకు ఏం చూసాం మనం? దేవుడు తన బిడ్డలటువంటి వారికి ఇస్తాడు. కనుక మరి ఉదయకాలం మొదలుకొని సాయంత్రం వరకు మరి ఆయా రీతిలుగా మనం పని చేసుకొని సంపాదించుకొని జీవించేటటువంటి వారంగా ఉంటాం. ఎవరైనా ఒక ప్రశ్న అడిగితే, అయ్యా ఎందుకయ్యా ఇంత ప్రయాసపడుతున్నావు, జీవిస్తున్నావు, ఇంత ఓవర్ టైం చేస్తున్నావు, రాత్రులు పగలు కూడా మరి ఏమంటారు, డ్యూటీస్ ఉంటాయి కదా, పగల డ్యూటీ రాత్రి డ్యూటీని ఏమంటారు, ఇట్లా చేస్తున్నావు, ఇంత కష్టపడుతున్నావు అని అడిగితే సమాధానం ఏం చెప్తారు? దేని కొరకు? బ్రతకటానికి కొరకు. బ్రతకటం కొరకు కాదు. తెలుగులో ఒక మంచి సామెత ఉంది. దేని కొరకు అంటే జానడు పొట్ట కొరకు. అవునా కదా? మీరు ఎవరైనా కొలుసుకోండి, సైంటిఫికల్కి ఇది కరెక్టే. ఇప్పుడు నేను కొలుసుకుంటా, నా జాన్ ఇక్కడికి వచ్చింది, ఇంతే ఉంది నా పొట్ట. అందరి పొట్టలు అట్నే ఉంటాయంట. చిన్నోళ్ళు అయితే చిన్నగా ఉంటుంది, అంటే సైజు తినేది ఎక్కువ ఉంటుందిలే. కానీ కనుక ఆ రీతిగా ఎందుకయ్యా ఎంత ప్రయాసపడుతున్నావు అంటే జానడు దాని కొరకు అంతే. కనుక ఈ లోకంలో ఏవి కలిగి ఉన్నా, ఏది చేసినా, అంత ప్రయాసపడ్డా కూడా ఈ లోకంతో అంతం అంతే. అందుకనే దీని కొరకు ఎంతో ప్రయాసపడుతున్నాం. అయితే ఎవరైతే మరి దేవుని బిడ్డల ఇంటికి కూడా దేవునికి ప్రాధాన్యత ఇవ్వక, దేవుని సన్నిధికి రాకుండా, తర్వాత దేవునికి మొట్టమొదటి స్థానం ఇవ్వకుండా ప్రయాసపడతారో అది కరెక్ట్ కాదు.
అదెవరి లోకం మనం చదివాం కదా, వారి లోకస్తులు వీటిని గురించి ఆలోచిస్తారంట. దేని గురించి? వస్త్రాల గురించి, ఆహారం గురించి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూసాం కదండి. కనుక ఆ రీతిగా ఉండకూడదు. కనుక మనం ఏ పని చేసుకున్నా, ఏది చేసుకున్నా దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి. అది చాలా ప్రాముఖ్యం. కనుక అందుకనే దేవుని మందిరానికి రాకుండా, దేవుని సన్నిధికి రాకుండా, లేకుంటే దేవుని మందిరానికి సమయానికి రాకుండా మన ఇష్టం వచ్చిన సమయంలో రావటం పోవటం. తర్వాత అంతేకాకుండా మనమే కాకుండా మన పిల్లలను కూడా తీసుకొని రాము. కొన్నిసార్లు వాళ్ళు ఏదేదో చెప్తారు, అవన్నీ ఏదో కాదో నాకు తెలియదు, కానీ వాస్తవం కావచ్చు కాకపోవచ్చు. దేవుని యొక్క ఇంటికి, దేవుని సన్నిధికి మరి ఎన్ని పనులున్నా, ఎలాంటివైనా, మనకి ఏ అక్కర్లున్నా, ఏదైనా కూడా దేవుని సన్నిధికి రావాలి. దేవుని బిడ్డలంగా ఆయన రక్తం చేత కడుగుబడి దేవుని బలలో, ప్రభు బలలో పాలు పొందేటంటే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలా? దేవునికి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వారంగా ఉండాలి. కనుక అది ఇప్పుడు ఏం చూసామండి? దేవుని రాజ్యాన్ని గురించి చూసాము. తర్వాత భోజన పానముల గురించి చూసాము. అది లోక సంబంధమైనటువంటిది ఇది. కనుక ఇప్పుడు పరసంబంధమైనటువంటి 3 ఉన్నాయి. దేవుని యొక్క నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. కనుక దేవుని యొక్క నీతిని గురించి చూద్దాం. కనుక మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే ఆయన నీతిమంతుడు. 1 యోహాను 1:9 ప్రకారం మన పాపములను మనం ఒప్పుకునేట్లా ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఆయన ఎవరని చూసామండి? నీతిమంతుడు. ఎవరు? యేసు ప్రభు వారు ఒక్కరే. మరి మన సంగతి ఏంటి? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, నీతిమంతుడు లేడు, ఒక్కడును కూడా లేడు. రోమా 3:23, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతుంటున్నారు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక్కడే, ఆయన నీతిమంతుడు, మనమేమో పాపాత్మలం. అయితే దేవుడు ఆ రీతిగా మనను మరి పాపులుగా ఉండాలని, మరి ఆ యొక్క పరలోక రాజ్యం ఆయన నిర్మించినటువంటి పోకూడదని దేవుని యొక్క ఉద్దేశము కాదు. దేవుని యొక్క ఉద్దేశం కాదు. కనుక మరి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని కూడా ఆయన నీతిమంతులుగా చేయాలని దేవుడు ఆయన పరలోకం నుండి భూలోకానికి వచ్చి పాపులమైనటువంటి మన కొరకై ఆయన యొక్క రక్తాన్ని చిందించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మన క్రయమంతా కూడా చెల్లించారు. మనము ఎలాంటి శిక్షకు, ఆ నరక శిక్షకు వెళ్ళకూడదని దేవుడు మనంతగా ప్రేమించాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముతారో వాళ్ళకి ఏ శిక్ష లేదు, నరక శిక్ష లేదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి కూడా లేదు. మనకేం లేదు, శిక్ష లేదు. ఒకప్పుడైతే చూసాం కదా, యేసుప్రభు ఒక్కడే నీతిమంతుడు, మనల్ని కూడా ఆయన నీతిమంతుడిగా తీర్చాలని ఏం చేశాడండి? ఒక గొప్ప కార్యం చేశాడు. మొన్న చూసాం, ఆయన పశువుల పాకలో పెట్టాడు, ఎంతో పేద గృహంలో ఆయన పెరుగుతూ వచ్చాడు. తర్వాత మరి ఆయన ఉండటానికి కూడా ఇల్లు కూడా లేదు యేసుక్రీస్తు ప్రభువారికి. కనుక ఆ రీతిగా ఉండి మనల్ని కూడా ఆయన నీతిమంతులుగా ఆయన తీరుస్తూ వచ్చాడు. ఎట్లా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, చాలు. మనం ఎట్లా నీతిమంతులంగా తీర్చబడ్డామంట? విశ్వాసం ద్వారా నీతిమంతులంగా తీర్చబడ్డాం. విశ్వాసం అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు ఆయన దేవుడు,
రక్షకుడు. నా పాపాల కొరకు ఆయన కలవరి శిలలో మరి రక్తం చిందించాడు, మరి ప్రాణం అర్పించాడు. అది దాన్ని నమ్మాలి. నమ్మాము, అందుకనే వచ్చాం. లేకుంటే ఈరోజు రాం. మనం ఎక్కడో ఉంటాం, ఏడుండాలి అక్కడే ఉంటాం. దేవుడు అట్లా చేయలే. ఆయన నీతిమంతుడు కనుక మనల్ని కూడా నీతిమంతులుగా తీర్చడానికి ఆయన ఎటువంటి విశ్వాసము ద్వారా దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చాడు. 9వ వచనం, అదే అధ్యాయం 9వ వచనం, రోమా 5:9. అదే ఇప్పుడు ఏం ద్వారా నీతి ఎట్లా తీర్చబడ్డాం? విశ్వాసం ద్వారా నీతిమంతులం, ఆయన రక్తం ద్వారా కడగబట్ల ద్వారా నీతిమంతులంగా మనము తీర్చబడ్డాం. రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. అక్కడ కూడా మనం చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తమందలి విశ్వాసం ద్వారా నీతిమంతులంగా తీర్చబడ్డామన్నది. కొంచెం 5-6 లైన్స్ ఉంటుంది. అది యేసుక్రీస్తు ప్రభువు చదవండి, చదివితే రోమా 5:26 లేదండి 21. సరే, యేసుక్రీస్తు 3:26 చదువమ్మా. అది చాలు చాలు. ఆయన రక్తం, ఆయన కృపను పెట్టనుంది అక్కడ. యేసుక్రీస్తు మీరు చదివిన దాంట్లో రక్తమందలి విశ్వాసం ద్వారా నీతిమంతులంగా తీర్చబడ్డాం. తర్వాత తీతు 3:6లో ఏమని రాయబడిందంటే ఆయన కృప ద్వారా మనము నీతిమంతులంగా తీర్చబడ్డామని వ్రాయబడి ఉంది. కనుక సామెతలు గ్రంథంలో చూస్తే చాలాసార్లు ఈ నీతిమంతుల గురించి సొలొమోను రాశాడు. మీరు 10వ అధ్యాయం చూడండి, సామెతలు 10వ అధ్యాయము చూస్తే ఆ 10వ అధ్యాయంలో అధ్యాయంలోనే 13 సార్లు నీతిమంతుని గురించి రాయబడి ఉంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీతిమంతుడు, మనల్ని కూడా ఆయన నీతిమంతులుగా తీర్చాడు. సోదర సహోదరి, మరి అలాంటి అనుభవం, నీతిమంతుడుగా తీర్చబడ్డావా? నేను తీర్చబడ్డానా? సహోదరి, మీరు తీర్చబడ్డారా? కనుక మనం ప్రభు బలలో పాలు పొందకముందు నీతిమంతులంగా ఉన్నామా, లేకుంటే అనీతిమంతులంగా ఉన్నామా? ఒకవేళ నీతిమంతులంగా లేకపోతే ప్రభు బలలో పాలు పొందడానికి వీల్లేదు. విశ్వాస అయ్యండి. ఒకవేళ దేవుడిచ్చినటువంటి ఆ నీతిని పోగొట్టుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు ప్రభువా నన్ను క్షమించని క్షమాపణ కోరుకొని మనం మరి నీతిమంతులుగా తీర్చబడి ప్రభు బలలో పాలు పొందవలసిన వారమై ఉంటున్నాం. తర్వాత 4వది చూద్దాం, సమాధానం గురించి. దయచేయండి, మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. మొదటి దశలోనికైలకు 5వ అధ్యాయం 23వ వచనం చాలు. కనుక మన ప్రభువే ఎగ్జాంపుల్. దేనికైనా బైబిల్ గ్రంథంలో మనము దేనికైనా కూడా ఎగ్జాంపుల్ అనేది తీసుకోవాలనుకుంటే యేసుక్రీస్తు ప్రభులోనే యేసుక్రీస్తు ప్రభువునే మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలా. కనుక దేవుడు ఏంటంట, ఆయన ఏమనుందండి? సమాధానకర్తయగు దేవుడనుంది. 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో సమాధానకర్తయగు ప్రభువు అని రాయబడింది. అక్కడేమో సమాధానకర్తగా దేవుడు అని ఉంది మొదటి దశలోనికలు. 2వ దశలోనికలు రాసిన పత్రికలో సమాధానకర్తయగు ప్రభు అని వ్రాయబడి ఉంటా ఉంది. కనుక రోమా 12:18లో మనం చూడగలిగితే ఏమన్నదంటే ఎట్లా ఉండాలి, మనం ఎట్లా ఉండాలో రాయబడి ఉంది. రోమా 12:18 మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ఏమనుందండి? దేవుడు సమాధానకర్త, మనం కూడా ఏమై ఉండాలా? సమాధానము కలిగినటువంటి వారు. ఎంతవరకు అంట? శక్యమైనంత వరకు, సాధ్యమైనంత వరకు. ఎవరితోనంట? సమస్త మనుషులతోనే సమాధానం.
ఇంకా వేరే జంతువులు, పశువులు, పక్షులతోటి సమాధానం కాదు. కనుక ఇక్కడ చూసినట్టు ఇంకా అదే మన మార్క్స్ వార్త 9వ అధ్యాయం 50 వచనంలో కూడా చూసినట్టయితే ఇదే కనపడుద్ది మనకి. కనుక దేవుని యొక్క బిడ్డలంగా మనం పరీక్షించుకోవాలి. ప్రభువుల్లో పాలు పొందకముందు నేను సమస్త మనుషులతో సమాధానంగా ఉన్నానా లేననేది మనం పరీక్షించుకొనవలసిన వారమై ఉంటున్నాం. ఈ సమాధానాన్ని మరి ఎవరెవరు ఎట్లా కలిగి ఉండాలంటే, మొట్టమొదటిగా ఈ సమాధానం అనేది వ్యక్తిగతంగా కలిగి ఉండాలి. సమాధానం అనేది ఎట్లా కలిగి ఉండాలంటే పర్సనల్గా మన వ్యక్తిగతంగా సమాధానాన్ని కలిగి ఉండాలి. దీన్ని ఏమంటారు? పీస్ ఆఫ్ మైండ్. అందుకనే ఈ సమాధానం కొరకు చాలామంది ఏం చేస్తారంటే, సమాధానం దొరక్క కొంతమంది ఎన్నెన్నో చేస్తుంటారు. కొంతమంది ఏదైనా మరి లోకస్తులైతే ఒకవేళ డ్రింక్ చేస్తారేమో, లోకస్తులైతే ఇంకేదైనా మరి సినిమాలు లాంటివి చూస్తారేమో, లోకస్తులైతే ఇంకా ఏమైనా మరి దేవుని యొక్క బిడ్డలంగా మనం అలాంటి పద్ధతులు కాదు, కానీ దేవుడినే అడగాలి. ఆయనే సమాధానకర్త. ప్రభువా, నాకు నెమ్మది లేదు, నాకు సమాధానం లేదు, నా హృదయంలో నేను కోల్పోయాను, కనుక దేవా నాకు సమాధానం. వ్యక్తిగతంగా ప్రభు బలిలో పాలు పొందే ప్రతి విశ్వాసి కూడా వ్యక్తిగతంగా సమాధానం కలిగి ఉండాలి. రెండోది, భార్య భర్తల మధ్య సమాధానం కలిగి ఉండాలి. భార్య భర్తల మధ్య సమాధానం ఆ రీతిగా కలిగి ఉన్నామా? లోకంలో చూస్తే మనం లోకస్తులం కాము. అయినా కూడా కొన్నిసార్లు ఈ సమాధానాన్ని పోగొట్టుకునేటటువంటి వారంగా ఉంటాం. నేను కూడా, ఎవరికి మినహాయింపు ఉండదు అక్కడ. కానీ కొన్నిసార్లు ఈ సమాధానం ఉందా లేదా? ఉండొచ్చు. మరి మీకు ఒకవేళ లేని వాళ్ళు ఉంటే ఏం చేయాలా? ప్రభు వల్ల పాలు పొందే ముందు, దేవా, మా ఇద్దరి మధ్య సమాధానం లేదు, దయతో క్షమించు, నీ రక్తంతో కడిగి పవిత్రపరచని క్షమాపణ వేడుకోవాలి. మూడోదిగా చూస్తే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ మధ్యతో సమాధానం కలిగి ఉన్నామా? మన తోటి సహోదరులతో, ఒక ఫ్యామిలీలో సహోదరులు ఉంటారు, సహోదరులు కూడా ఉంటారు. వారి మధ్య మనం సమాధానం కలిగి ఉన్నామా? ఒకరు లేకుంటే ప్రభు నడితే ప్రభు సహాయపడతారు. నాలుగోదిగా బంధువులతో సమాధానం కదండి. మన విశ్వాసలమే అయితే మన బంధువులను మనం నీచపరచకూడదు, కించపరచకూడదు, వాళ్ళని తృణీకరించకూడదు. ఇదే వాళ్ళపై మనం చూపించే ప్రేమను బట్టి వాళ్ళు కూడా ప్రభువును నమ్ముకుంటారు. అట్లా చాలామంది ఉన్నారు. తర్వాత ఐదవదిగా ఇరుగు పొరుగు వారితో సమాధానం. అసలు మనం ఇరుగు పొరుగు వారితో మాట్లాడితే కదా, సిటీలో నివసించే వాళ్ళతో ఇదే ప్రాబ్లం. వాళ్ళు ఎవరో తెలియదు. అదెందుకు? ఇందులో రెంట్కి ఎవరో ఉంటారు చాలా సంవత్సరం. అసలు వాళ్ళు ఎవరో మాకు తెలియదు, మేమెవరో వాళ్ళకి తెలియదు. మేమంటే మన దేవుని బిడ్డలం, మేము ఉంటున్నాం కాబట్టి. కనుక సిటీ పరిస్థితి వేరు. పల్లెటూరు ఎట్టుంటారు తెలుసా? ఊరంతా తెలుస్తుంది వాళ్ళకి. ఊరంతా కూడా అందరి పేర్లు చెప్తారు, అందరూ కలిసి పని చేసుకుంటారు, కలిసి ఉంటారు. ఏదైనా భోజనం, పానం అలాంటి ఏమైనా ఏర్పాటు డిన్నర్స్ ఉంటే కూడా కలిసి సంతోషంగా ఉంటారు. విలేజ్ వాతావరణం చాలా బాగుంటుంది. అది నేను విలేజ్ నుంచి వచ్చినవాడిని కనుక నాకు అవి తెలుసు. పెండిళ్ళు అయితే నా చిన్నప్పుడు గిన్నెలు పట్టుకొని పోయేవాళ్ళు, లేకుంటే ఆకులు పట్టుకొని పోతే ఇంత అన్నం పెట్టేవాళ్ళు. అప్పుడు ఏం లేవులే, నాన్ వెజ్లు ఎక్కువ. ఇది ముద్దపప్పు చారు, పెళ్ళి అంటే అదే. అందుకని పప్పు అన్నం తిన్నారా అంటారు. ఇప్పటికీ సామెత ఉందలే. కనుక చాలా బాగుంటుంది. వాళ్ళు ఎంతో కలిసి ఉంటారు విలేజర్స్. మనం ఉండం. అంటే సిటీ లైఫ్ వేరు. అది వాళ్ళ బిజీ లైఫ్, అవి ఎన్నో కొన్ని కారణాలు కూడా ఉన్నాయన్నమాట. సరే, ఇరుగు పొరుగు వారితో ఏమైనా కానీ మనం కొద్దిగా కల్పించుకొని, వాళ్ళకు పత్రిక ఇచ్చో ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళని కల్పించుకొని మాట్లాడో, లేకుంటే ఆ రీతిగా వాళ్ళని మనం సమాధానం కలిగి ఉండాలి. ఈ ఆరోది చాలా ప్రాముఖ్యమైనది. సంఘములో సమాధానం. దేవుని బిడ్డల యొక్క సంఘంలో ఏం కలిగి ఉండాలా? సమాధానం కలిగి ఉండాలి.
దేవుడిచ్చినటువంటి సమాధానాన్ని పోగొట్టుకోకూడదు. కనుక ఎప్పుడైతే సంఘం మనం అంతా కూడా సమాధానం కలిగి ఉంటామో దేవుడు ఏం చేస్తాడండి? దేవుడు ఆశీర్వదిస్తాడు. మనల్ని, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు, మన సంఘాన్ని ఆశీర్వదిస్తాడు. ఎన్నో ఆత్మలు దేవుని సన్నిధికి నడిపిస్తారు. కనుక ఎడముఖం పెడముఖంగా ఉండకూడదు. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళని పరిచయం చేసుకోవాలి. బ్రదర్సే కాదు, సిస్టర్స్ కూడా. ఆ పక్కన ఉందంటే నాకు తెలియదు అంటారు. ఎప్పటి నుంచో వస్తూనే ఉంటారు. అట్లా కాదు కదండి. కనుక మన సంఘంలో, ఎల్బెతేల్ సంఘంలో మనం ఇది నేర్చుకోవాలి. మనందరం కూడా సమాధానం కలిగి, ఎవరి సమాధానం? దేవుని యొక్క సమాధానం కలిగి పరిచర్య చేయగలిగితే దేవుని సన్నిధి, మరి దేవుడు తప్పకుండా మనను, మన కుటుంబాలను, మన పిల్లలను దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. కనుక అందుకనే ప్రభు మంచి మాట చెప్పారు యోహాను రాసిన సువార్తలో. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 27వ వచనం ఏమని చెప్పారండి? శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్లుగా నేను అనుగ్రహించట్లేదు. శాంతి అనే దానికి ఫుట్నోట్లు ఏముంది? సమాధానం అని ఉంది. అందుకనే మరి సమాధానం అనే అర్థాన్ని చూసి చదువుకుందాం. సమాధానం మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా సమాధానమునే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్లు నేను మీకు అనుగ్రహించట్లేదు. కనుక దేవుడు ఏం చేస్తాడంట? దేవుని యొక్క సమాధానం మనం కలిగి ఉండాలని ప్రభువు కోరుతూ ఉంటున్నారు. కనుక అందుకనే అలాంటి సమాధానం కలిగి ఉంటే సాతానుడు ఎన్ని చిక్కులు తెచ్చినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత శోధించినా, ఏ రీతిగా మనం వెంబడించినా కూడా దేవుడు గొప్ప విజయాన్ని దేవుడిస్తాడు. అదే ఈ వాక్యము మనకు సార్వత్రిక సంఘ వాగ్దానంలో కనబడుతుంది. రోమ 16:20 వచనం ఏంటి చదవండి? సమాధానకర్త దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా తొలగి. ఈ సంవత్సరం సంఘ వాగ్దానం కనుక ఇది సమాధానం అంటే. సోదరి ఎలాంటి సమాధానం కలిగి ఉన్నావు? తర్వాత వ్యక్తిగతం కలిగి ఉన్నావా? తర్వాత భార్యాభర్తల మధ్య సమాధానం ఉందా? అన్నదమ్ములు అక్కజనుల మధ్య సమాధానం ఉందా? బంధువులతో సమాధానం మరి కలిగి ఉంటున్నామా? ఇరుగు పొరుగు వారితో సమాధానం కలిగి ఉన్నామా? సంఘపరంగా సమాధానము కలిగి ఉన్నామా? ఒకవేళ అలితురు లేకపోతే పశ్చాత్తాపడి ప్రభు బలలో క్షమాపణ కోరుకొని పాలు పొందే వారంగా ఉండాలి. కనుక చివరిగా చూస్తే పరిశుద్ధ ఆత్మ యందలి ఆనందం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చదవండి. మొదటి పేతురు 1:17 చదవండి. సరే అండి, అది మీద పొరపాటు జరిగింది. ఎన్నో పరిశుద్ధాత్మ అందలి ఆనందం గురించి రాడు. సరే, దేవుని అందలి ఆనందము మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ అందలి ఆనందం. పరిశుద్ధాత్మ అంటే దేవుడు. దేవుని యొక్క ఆనందాన్ని మనము, ఆయన ఆనందం అని వ్రాయబడి ఉంటుంది పేతురు పత్రికలో. లేదండి, సరే మీరు వదిలేద్దాము. కనుక పరిశుద్ధాత్మ ఆనందం అంటే దేవుని యందు ఆనందించేటటువంటి వారంగా ఉండాలి. అందుకనే దేవుని ద్వారా ఆనందం మనం కలిగి ఉంటే ఏమైనా లాభాలు ఉన్నాయా? ఉన్నాయి. చూడండి, దేవుని యందు ఆనందించడం ద్వారా ఉన్నటువంటి లాభాలు. మొట్టమొదటిది నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీకు బలము కలుగును. యెహోవా యందలే దేవుని యందు ఆనందించడం ద్వారా ఏం కలుగుతుందంటే మనకు బలం,
శరీర సంబంధమైన బలం కాదు. ఏంది? ఆత్మ సంబంధమైన బలం. ఆత్మ సంబంధమైన బలం ఉంటే మనం సాతానుని కూడా జయిస్తాం, స్థిరులుగా ఉంటాం. కనుక బలహీనంగా ఉంటే పడిపోతాం, దిగజారిపోతాం, వెనుకబడిపోతాం, ఎంతో నష్టాన్ని పొందేటటువంటి వారంగా ఉంటాం. కనుక మీరు నెహెమ్యా చెప్తున్నారు అక్కడ ఉన్న ప్రజలకు, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలము కలుగునని రాయబడింది. హబక్కూకు రాసిన గ్రంథము హబక్కూకు 3:19 ప్రభువగు యెహోవాయే నా బలమని రాశారు. తర్వాత 3వ అధ్యాయము 18వ వచనంలో, తర్వాత 3వ అధ్యాయం 16-17 వచనంలో యెహోవా యందు ఆనందించదను అని రాశారు. 19లో ఏం చూస్తున్నామండి? ప్రభువుగా యెహోవాయే నా బలం. తర్వాత మరి యెహోవా యందు నేను ఆనందించదనని రాస్తారు. మనం హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 16-17 వచనాలు చూస్తే, ఈ యొక్క హబక్కూకు చెప్పినటువంటి పరిస్థితుల్లో మరి ఎవరైనా తీసి చదవండి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 16-17 వచనాలు. ఏ పరిస్థితిలో హబక్కూకు గారుండి ఈ మాట చెప్పారో రాయబడింది. 16 లేదండి, చివరి అధ్యాయం హబక్కూకు 3వ అధ్యాయం. ఇంకా పైన నా ఎముకలు కుళ్ళిపోతున్నవి, ఇంకా అది ఎలాంటి పరిస్థితుల్లో నేను దేవుని యందు ఆనందిస్తానని చెప్పాడు. అయిపోయింది, ఆరోగ్యం పోయింది. ఆ పదం ఉంది కదా, ఏంటి కుళ్ళి ఏమన్నది? నా ఎముకలు బోన్స్ అంతా కూడా ఏమైపోయినాయి, కాళ్ళు వణుకుతూ ఉన్నాయంట. ఎముకలే బలం మనకి. ఎవరి ఎముకలకైతే ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి ఉంటుందో వాళ్ళ ఎముకలన్నీ చచ్చుబడిపోతాయి, ఊరికనే ఇరిగిపోతాయి పడిపోగానే. మరి ఆంటీ అంటే మీకంటే పెద్ద కాబట్టి చెప్తున్నా, సిస్టరు మా మిస్సెస్, తనకు ఆ వ్యాధి ఉంది. అందుకనే తన ఎముకలకు బలం లేదు. చాలా సర్జరీస్ అయినాయి, నీ రీప్లేస్మెంట్ అయింది, తర్వాత హిప్స్ రీప్లేస్మెంట్ అయినాయి, ఎముకలు రాడ్స్ వేశారు, తర్వాత వెన్నెముక బలం లేదు, పడిపోయి 2 ఎముకలు ముక్కలైపోతే దానికి రాడ్స్ వేశారు. ఈ మధ్య 4 సంవత్సరాల క్రితం కింద పడితే 2 చేతి ఎముకలు కూడా విరిగి, అన్ని రాడ్సే ఉంటాయి. ఎముకలు ఉండే బదులు రాడ్స్ ఉంటాయి. అంటే ఏం వ్యాధి ఉంది తనకి? ఆస్టియోపోరోసిస్ అని ఎముకలు మెత్తబడే వ్యాధి. కనుక హబక్కూకు కూడా ఏమంటున్నాడు? నా ఎముకలు కుళ్ళిపోతున్నవి. తర్వాత అలాంటి బలహీనతల్లో కూడా, తర్వాత ఒకవైపు చూస్తే ఆ యొక్క పంట చేల వైపు చూశాడు, ఏమైనా ఉన్నాయా? పశువుల వైపు చూశాడు, ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు, అన్నీ. అయినా కూడా ఏమంటున్నారండి? 19వ వచనంలో యెహోవా యందు నేను ఆనందించుదునని చెప్తా ఉన్నాడు. దేవునికి బిడ్డలంగా ఎన్ని బాధల్లో ఉన్నా, ఎన్ని శ్రమల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా యెహోవా యందు ఆనందించేటటువంటి వారే తట్టుకోగలరు. లేకుంటే ఏం చేస్తారు? పొద్దాక ఏడుస్తూ ఉంటారు కదండి, బాగా తట్టుకోలేకుండా. సరే ఏదేమన్నా కానీ, కనుక ఇక్కడ చూసినట్టయితే మరి యెహోవాయే ఆనందించడం వలన కలిగే లాభాలు ఏంటంటే ఎన్నో లాభాలు ఉన్నాయి. తర్వాత 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, యెహోవా యందు నాకు మహాబలము కలిగినని హన్నా చెప్తున్నారు. హన్నా 1 సమూయేలు గ్రంథము 2:1 ఉంది. తర్వాత యెషయా గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, యెహోవాయే నాకు బలమని వ్రాయబడి ఉంటా ఉంది. తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూస్తే, ఎల్లప్పుడూ
ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి అని చెప్తున్నాను. కనుక యెహోవా యందలి ఆనందం ఎంతో శక్తి బలం. శరీరరీతిగానే వాళ్ళు వీక్ అయినా కూడా మనం స్పిరిచువల్గా ఆత్మీయంగా బలవంతులుగా ఉంటాం. కనుక ఈ ఫిలిప్పీలు రాసిన పత్రికలో పౌలు చెప్తున్నారు, రిపీట్ చేశారు అది, ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి. కనుక ఫిలిప్పీలు రాసిన పత్రికలో మనం అన్ని అధ్యాయాలు చూస్తే 19 సార్లు ఆనందించుడు అనే పదం కనపడుద్ది. కనుక మరి దేవుని యందు ఆనందం కలిగి ఉన్నామా, ఏ రీతిగా ఉన్నాము మనము పరీక్షించుకున్న వారమై ఉంటున్నాం. కనుక రానటువంటి నూతన సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క ఆనందంతో నిన్ను నన్ను నింపుటకై పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. అందుకనే ఇప్పుడు మనం 5 విషయాలు చూసాం. మొట్టమొదటిది ఏంటండి, దేవుని రాజ్యాన్ని గురించి చూసాం. రెండోది భోజనము పానం గురించి చూసాం. మూడోది నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. నీ పరిస్థితులు కొన్నిసార్లు ప్రతికూలంగా ఉన్న దేవుని యందు మనము ఆనందించేటటువంటి వారముగా ఉండొచ్చు. పౌలు శీలలను ఏం చేశారండి, బాగా కొట్టారు, రక్తాలు కూడా కారుతున్నాయి, జైల్లో కూడా పెట్టారు, కాళ్ళకి బొండాలు కూడా ఎటు కదలకుండా విధించారు. ఆయన కూడా ఏం చేశారు, దే ఆర్ సింగింగ్, ప్రేయింగ్ అండ్ సింగింగ్, ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. అది యెహోవా యందలి ఆనందమా లేకుంటే శరీర సంబంధమైన ఆనందమా? యెహోవా యందలి ఆనందం. కనుక కొన్నిసార్లు సోదరుడా ఇబ్బందులు ఉండొచ్చు, ఇరుకులు ఉండొచ్చు, మరి అప్పుల బాధలు ఉండొచ్చు, ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవచ్చు, ఇంకా ఎన్నెన్నో శ్రమలు ఉండొచ్చు. అయినా కూడా దేవుడు మనకిచ్చింది ఏంటి, దేవుని యందు దేవుని బట్టి మనం ఆనందించాలి. కనుక ఆ రీతిగా మరి ప్రభు సహాయపడునుగాక. అందుకనే మరి ఇప్పుడు మనం చూసుకున్నటువంటి వాక్యాన్ని చదువుకుందామండి. రోమా 14:17లో నా వెంట చెప్పాలి ఇప్పుడు సంఘం అంతా కూడా. చెప్పండి, దేవుని రాజ్యము, చెప్పాలందరూ, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. కనుక దేవుడు తన వాక్యాన్ని ఆశ్రయించి మన కొరకై దీవించి ఆశ్రయించునుగాక. రానటి నూతన సంవత్సరంలో గతించిపోయింది పాత సంవత్సరం, ఇంకొకటే ఒక రోజు ఉంది, రేపు ఒక్కరోజు, ఎల్లుండి వాచినట్టు సర్వీస్ కదా, 30 రాత్రి మనం తిరిగి చేరుతాం దేవుని సన్నిధిలో. కనుక చివరి ఆదివారం ఈ సంవత్సరంలో చివరి ప్రభు బల్లలో పాల్గొనట, అనాలోచనగా పాలు పొందొద్దు. నేనైనా కూడా ఏమైతే గత సంవత్సరంలో కోల్పోయామో, దుఃఖపెట్టామో, దేవునికి ఆయాసం కలుగజేశామో ఒప్పుకోవాలా. ఏదో 31 రాత్రి ఒప్పుకోవటం కాదు, ఇప్పటి నుంచే మనం ప్రిపేర్ అవ్వాలి. చివర ప్రభు భోజనం మరి బలలో పాలు పొందుతున్నాం, యథార్థ హృదయంతో మనం సరి చేసుకొని ప్రభు బలలో పాలు పొందగలిగితే దేవుడు తప్పకుండా ఆశ్రయిస్తాడు. మోకరిస్తాం.